ఏమండి సంటాబాయ్ గారు, మీ అల్లుడు ఆ బసవయ్య గారి కోడిదూడని మా బాలేగా వంచేశాడండి. కోడిదూడని వంచాలన్నా పెంచాలన్నా మన ఊరు కుర్రోళ్ళేరా. ఆ బసవయ్య ఊరు కుర్రోళ్ళు బసవయ్యలాగా రంకులేయటమే గాని ఏం చేయలేరురా. అవునండి. బసవయ్య ఊరు. ఒరే చంటబ్బాయ్, మా ఊరు సెతుతున్నావు, మందు తలకెక్కిందా? ఉన్నమాటే అన్నాను, ఇన్నేళ్ళ నుంచి చూస్తున్నానుగా. జాగ్రత్తగా మాట్లాడు. దమ్ములుంటే మీ ఊరోని ఎవరైనా సరే నా కోడితోట కుంభలంచమను. సరే, నువ్వన్నట్టు నీ ఎద్దుని మా ఊరు వాళ్ళు వంచలేకపోతే మా ఊరి మొత్తం నీ కాళ్ళ కింద దూరి వెళతాం. ఒకవేళ వంచితే వంచమని చూద్దాం. వంచినోడికి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తావా? మగ పుట్టిన ఎవరైనా సరే ముందుకొచ్చి నా కోడితోట కొమ్ములంచమను. వంచితే నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తావా? వంచమనరా. పెళ్లి చేస్తావా చెప్పు. ముందు నా కోడితోట కొమ్ములు వంచమనరా. పౌరుషం అంటే పిల్లనిస్తానని చెప్పరా? చెప్పు చెప్పు. పిల్లనిస్తావా చెప్పు. నా కోడితోట కొమ్ములంచగలిగిన మగోడు నా మేనల్లుడు ఒక్కడేరా. వంచమను, ఎవడొంచుతాడు. నా పిల్లనిస్తాను. ఆగవే, నీ కోసం కష్టపడి పందెంలో ఈ గొలుసు గెలుచుకొస్తే అలా పరిగెడతావంటే? నీ బడాయి చూపిస్తావని నాకు తెలుసులే. సరే గాని పెడతాను. అయ్యో వద్దు, ఇలా ఇచ్చే, నేనే వేసుకుంటాను. తాళి కట్టక ముందు ఎంత దగ్గర చుట్టమైనా సరే మెళ్ళో బంగారం పెట్టకూడదు. అమ్మని సరే, ఓ చిన్న పని చేయవే. ఏమిటి? ఆ లంగా కొంచెం దించు. ఏడు బాబా, మెడలో కాకపోతే మళ్ళీ పెడతానంతే. ఇది సరిగ్గా వినండి. మన తంటెబ్బాయి గారు తన ఎద్దును గెలిచిన వాడికి తన కూతురునిస్తానని ప్రకటించారు. అందుకని 50 మందికి మేము తెలియజేసేది ఏమిటంటే, ఉత్సాహవంతులైన యువకులు ఎవరి అదృష్టాన్ని వారు పరీక్షించుకోవచ్చు. ఈ బసవయ్య అంటే ఏమిటో కూతుర్ని సిద్ధం చేసింది. నువ్వు ఒక మగాడివి, నీకు మీస కట్టు. ఉంచుకున్న దాని కూతుర్ని కూడా ఇలా ఎందుకే బ్రతుకు? ఊరి పోదుకు తావరాదు. ఇంత దారుణం చేసొచ్చి ఇంకా ఏ మొహం పెట్టుకుని ఇంటికి వచ్చావు? మళ్ళీ అయిపోయిందే, అంతా అయిపోయిందే. ఊరు వాడ అంతా మనల్ని చూసి నవ్వుతారు. మనం ఇంకా బతకూడదు. 10 మంది మాటలతో చంపక ముందే మనకి మనమే నిప్పు పెట్టుకుందాం. రావే, చేసే పని. నన్ను పేరుతో పిలవకు. నిన్ను కట్టుకున్నందుకు నేను, నీకు పుట్టినందుకు అది. చావడమే తగిన శాస్తి. అది కాదు అనుకున్నా, నా మాట అనుకున్నా. అనుకున్నా
పందెం పెట్టడానికి ఈడెవడు, గెలవడానికి ఆడెవడు? ఒక్కొక్కరిని నరికి రక్తం తాగుతాను. ఆగరా వీరన్న. నానమ్మా, చేసిన ఏదో పనికి ఏం సమాధానం చెప్తాడో మీ అల్లుడు గారిని అడగడానికి వెళ్తున్నాను. తప్ప తాగి తప్పు చేసిన వాడిని సంజాషం అడుగుతావురా? ఇందులో ఏదో కుట్ర జరిగింది. అయినా మళ్ళీ ఒంటి మీద చేసి బతికేవాడేవడరా? అంతగా వచ్చినప్పుడు చూద్దాం. నువ్వు లోపలికెళ్ళు, నువ్వు లోపలికెళ్ళు అంటున్నాను. బసవయ్య, ఓడిపోయింది నేను, నా బిడ్డ కాదు. నీ పంతాలకు రెచ్చిపోయి తప్ప తాగి పందెం కాస్తుంది నేను. దానికి నా బిడ్డ బలి కావటానికి వీల్లేదు. నేనన్నమాటే ఈ దౌర్జన్యానికి కారణమైతే, నా తాగుబోత్తనమే నా కూతురి మీద మీకు హక్కు కలిగిస్తే, మన ఒప్పందాన్ని చెరిపేస్తూ మీరు మా పొలివేరు దాటి రాకుండా గిరిగిస్తున్నా. నువ్వు పశువా? నువ్వు పశువేనా? గడ్డి తినే పశువి అన్నం తినే మనిషిలాగా ప్రవర్తిస్తావా? గడ్డి పెట్టిన విశ్వాసం కూడా మర్చిపోయి పందెంలో ఓడిపోయి ఆ చంటపై ప్రాణాలు తీస్తావా? వాడు మనిషి సరే మందు కొట్టేశాడు, నువ్వు పశువి, నువ్వు కూడా మందు కొట్టేశావా? నీ వల్ల ఆ వీరన్న మళ్ళీ దూరం అయిపోయారు. రేపటి నుంచి నీ గడ్డి పెట్టకూడదే, ఇంత అన్నం పెట్టాలి. నిన్ను పశువుశాలలో కట్టకూడదే, రాంభద్రపురానికి ప్రెసిడెంట్ చేయాలి. కలికాలం అన్నందుకు ఊరికే పోలేదు, భారతం రోజులు మళ్ళీ వస్తున్నాయి. సచ్చినుడు పోయి 3 రోజులైనా కాలేదు. బసవయ్య ద్వారా కబురెట్టాడు, మళ్ళీ తీసుకుపోవడానికి చంద్రరాజుతో కలిసి వస్తున్నట్టు. మళ్ళీ బతుకు ఏమవుతుందో ఏమో. తప్పకండి తప్పకండి, రండి రండి. ఏమండి, నాదో గొప్ప సలహా అండి. ఏంటి? సంటబ్బాయి పందెం ఏమిటండి? తన కోడిదూడ కొమ్ములు ఉంచిన వాడికి తన కూతుర్ని ఏది బలి నుంచి పెళ్లి చేస్తాను, ఇంతే కదా. ఏమీ భయపడకండి. సంటబ్బాయి భార్య అన్నపూర్ణ పంచాయతీకి వచ్చి మన ముందు నిలబడి తన కూతురైన మళ్ళీ తన భర్త అయిన సంటబ్బాయికి పుట్టలేదు అని ఒక్క మాట చెప్పేస్తే ఈ సమస్య అంతా